Hi friends, welcome back to Telugu Tutorial Tube. ఈ రోజు మనం పార్టికల్ ఇల్యూజన్ లో స్పార్కిల్స్ ఎఫెక్ట్ అది ఏంటి అంటే ఇప్పుడు నార్మల్ గా మనం ఒక మూవీస్ లో చూసుకున్నప్పుడు మన ముందు ఒక తెలియని ఆబ్జెక్ట్ అంటే దేవుడికి సంబంధించినది కానీ లేదా ఇంకా అదర్ కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ వచ్చి మనతో మాట్లాడుతున్నట్టు మనకి ఒక సీన్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు అన్నమాట మూవీస్ లో. సో అలాంటి పార్టికల్ ఇల్యూషన్స్ ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను పార్టికల్ ఇల్యూషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నాకు లేయర్ 1 అని వచ్చింది. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఈ సెర్చ్ లో వచ్చేసేసి SPAR అని కొట్టాను. కొట్టిన తర్వాత ఇక్కడ నాకు చూడండి స్పార్కిల్ స్మోక్ 10A అని ఉంది. దీని మీద కనుక మీరు డబుల్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మీకు ఆటోమేటిక్ గా స్పార్కిల్ స్మోక్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది అనమాట. ఇక్కడ అప్లై అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు స్మోక్ 2 అని కనబడుతుంది, స్మోక్ అని కనబడుతుంది. వీటిని సెలెక్ట్ చేసుకొని జస్ట్ డిలీట్ అనండి. ఓకే, ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి చూడండి, స్పార్కిల్స్ మాత్రమే కావాలి. సో దాన్ని మాత్రమే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇందులో ఏదైనా మోడిఫికేషన్స్ కావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్పార్కిల్ స్మోక్ 10A అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ప్రాపర్టీస్ అయితే వస్తాయి. ఈ ప్రాపర్టీస్ వచ్చిన తర్వాత ఇక్కడ షేప్ లో చూడండి పాయింట్ అని కనబడుతుంది కదా, ఈ పాయింట్ దగ్గర స్పియర్ అప్లై చేయండి. ఓకే, పాయింట్ దగ్గర స్పియర్ అయితే మీరు అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత చూడండి కిందకి ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ రేడియస్ అని కనబడుతుంది చూడండి. ఓకే, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ లో ఇక్కడ మీకు రేడియస్ అని కనపడుతుంది కదా, ఈ రేడియస్ లో ఇక్కడ చూడండి ఇక్కడ డాట్స్ లాగా కనబడుతున్నాయి కదా, మన మౌస్ కనబడుతుంది ఇక్కడ మీకు. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ యాక్చువల్ గా కాన్స్టెంట్ అని ఉంది కదా, అది కాకుండా ఇప్పుడు మీరు లీనియర్ తీసుకోండి జస్ట్. ఓకే, ఇక్కడ చూడండి కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయింది. ఇక్కడ కూడా స్టార్ట్ ఫ్రేమ్ అన్నట్టు 0 ఫ్రేమ్ దగ్గర ఇక్కడ డిఫరెంట్ గా కనపడుతుంది మీకు చూడండి టైం లైన్ లో. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ టైం లైన్ లో బ్లూ లైన్ లాగా కనపడుతుంది కదా ఇక్కడ మీకు, దాన్ని డ్రాగ్ చేయండి. బ్లూ లైన్ ని పట్టుకొని మీకు ఎంత దూరం కావాలి అంటే అంత దూరం దాన్ని డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఒక 70 దగ్గర అయితే నేను పెట్టున్నాను. ఓకే, ఈ 70 దగ్గర చూడండి రేడియస్ ఒక 50 అయితే ఇస్తున్నాను. చూడండి నేను 50 ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది, పెరిగిపోయింది. ఓకే, అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం చిన్నగా ఉంటుంది, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది కొంచెం పెరుగుతుంది. అంటే మనకి ఒక ఆబ్జెక్ట్ అనేది వేరే దాంట్లోంచి మనకి బయటకు వస్తున్నట్టుగా అనమాట. అంటే ఫస్ట్ లో అది ఒక దేవుడి విగ్రహం అనుకుందాం, ఆ దేవుడి విగ్రహం నుంచి ఒక పవర్ అనేది మనకి బయటకు వస్తుంది. బయటకు వచ్చేటప్పుడు ఒక పార్టికల్స్ దానిలో చిన్నగా దేవుడి చేతిలోంచి కానీ లేదా ఒక విగ్రహంలోంచి కానీ బయటకు వస్తున్నప్పుడు ఫస్ట్ చిన్నదిగా ఉంటుంది, దాని తర్వాత పెద్దదిగా కనబడుతుంది అనమాట. సో అలా చేసుకోవడానికి మనకి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది చేసాం కదా, ఇది చేసిన తర్వాత ఇక్కడ పక్కనే మనకి లైఫ్ అని కనబడుతుంది చూడండి, దాని కింద లైఫ్ వచ్చేసేసి కొంచెం మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఇంక్రీజ్ చేసుకోండి, లేదు అనుకుంటే తగ్గించాలి అనుకుంటే తగ్గించుకోండి. నేనైతే ఒక 60 పెడుతున్నాను లైఫ్ వచ్చేసేసి. ఓకే, అంటే ఆ పార్టికల్ యొక్క లైఫ్ టైం అనమాట, అది మనం పెంచితే పెరుగుతూ ఉంటుంది లైఫ్ టైం అనేది, లేదు తగ్గిస్తే ఏమవుతుంది తగ్గిపోతుంది. ఎన్ని ఫ్రేమ్స్ కి కావాలి అనుకుంటే అన్ని ఫ్రేమ్స్ కి మనం సెట్ చేసుకోవడానికి అనమాట. ఓకే, ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఫోర్స్ అని కనబడుతుంది కదా, ఈ ఫోర్స్ ఒక దాన్ని మనం యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ నాకు ఈ ఫోర్స్ కి సంబంధించి ఒక మిడిల్ పాయింట్ అనేది నాకు ఇక్కడ కనబడుతుంది. ఓకే, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి మనకి ఇలా యాంగిల్స్ అయితే వస్తాయి. ఓకే, ఫోర్స్ యొక్క విడ్త్ హైట్ ఇక్కడ కనబడుతుంది కదా, ఈ విడ్త్ హైట్ అనేవి మీ ఇష్టం, మీరు పెంచుకోవాలి అనుకుంటే కొంత పెంచుకోండి, లేదు తగ్గించుకోవాలి అనుకున్నా కూడా తగ్గించుకోవచ్చు మీ అవసరాన్ని బట్టి. ఓకే, ఎందుకు అంటే
ఈ ఫోర్స్ అనేది దాని లోపల మాత్రమే మీకు డిస్ప్లే అయ్యేటట్టు చూపిస్తుంది అనమాట. ఓకే, అలాగే ఈ డెప్త్ కూడా చూడండి, డెప్త్ కూడా మీరు కావాలి అనుకుంటే పెంచుకోవచ్చు. ఇక్కడ మీకు ఎనేబుల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ అని కనబడుతుంది కదా, దీనిని ఆన్ చేయండి లేదా ఇక్కడ మీకు టిక్ చేయండి. ఓకే, టిక్ చేసిన తర్వాత సిమ్యులేషన్ డీటెయిల్స్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు మోడిఫికేషన్ జరుగుతుంది చూడండి. ఇప్పుడు ఎలా ఉంది, ఇది క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది. ఓకే, ఇప్పుడు సిమ్యులేషన్ డీటెయిల్స్ వచ్చేసేసి ఇక్కడ మనకి 16 16 16 అని ఉంది. మీరు 64 కావాలి అనుకుంటే 64 అయితే పెట్టుకోవచ్చు, లేదా 32 కావాలి అనుకుంటే 32 అయితే పెట్టుకోవచ్చు. అంటే మీ అవసరానికి తగ్గట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు డిఫరెన్స్ కనబడుతుంది కదా, 64 64 64 పెట్టినప్పుడు, అలాగే 32 32 32 పెట్టాను. ఇప్పుడు చూడండి డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు మీకు ఆ శక్తి అనేది ఇలా ఊగుతున్నట్టు చూపించాలి అనుకోండి. ఓకే, అలా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి సిమ్యులేషన్ డీటెయిల్స్ ని మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు విస్కోసిటీ అని కనబడుతుంది కదా, ఈ విస్కోసిటీ అనేది చూడండి పెంచామనుకోండి, చూడండి డిఫరెన్స్. ఆ తోకలాగా ఉంది కదా ఇందాక, మనకి ఆ తోక అనేది ఉండదు అనమాట. ఇక్కడ జస్ట్ 1 పెట్టాను. ఓకే, అలా ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి దీన్ని మనం ప్లే చేసి చూద్దాం. చూడండి, ఓకే ఇప్పుడు నార్మల్గా ఉంది. ఓకే, ఇలాంటివే కదా మనం యానిమేషన్స్ చూస్తూ ఉంటాం కదా, గ్రాఫిక్స్. సో ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసేసి మనకి ఫోర్స్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నమాట. ఓకే, అలాగే ఇక్కడ మీకు ఈ నాయిస్ అమౌంట్ కానీ లేదా ఎడ్జ్ సాఫ్ట్నెస్ కానీ డైరెక్షన్ టర్బులెన్స్ అని ఉంది కదా, ఇవి కూడా మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎందుకంటే చేంజ్ చేశారనుకోండి చిన్న చిన్న మోడిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఫర్ సపోజ్ మీకు నాయిస్ కావాలి అనుకుంటే ఒక 40 ఇస్తున్నాం నాయిస్. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తా ఉండండి, చూడండి డిఫరెంట్గా వస్తుంది నాయిస్ అనేది. ఓకే, అలాగే టర్బులెన్స్ కావాలి అనుకున్నారనుకోండి. ఓకే, చూడండి ఇలాగా డిఫరెంట్గా చేసుకోవచ్చు అనమాట. ఒకసారి దాన్ని బాగా అబ్జర్వ్ చేయండి, ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, అలాగే మళ్ళీ స్పార్కిల్స్ సెలెక్ట్ చేసుకొని ఈ స్పార్కిల్స్లో మీరు ఇక్కడ షేప్ ఇమేజ్ అని కనబడుతుంది కదా, ఈ షేప్ ఇమేజ్లో మీకు కావాల్సిన దాన్ని మీరు మాడిఫై అయితే చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఒక ఫేస్ లాగా కనపడాలి అనుకుంటే ఇది పెట్టుకోండి, ఫేస్ 2 అని కనపడుతుంది కదా అది పెట్టుకోండి. లేదు మీకు డిఫరెంట్ ఆబ్జెక్ట్ లాగా కనపడాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న వాటిని మీరు సెలెక్ట్ చేసుకొని ఆల్ఫాబెటిక్స్ కావచ్చు, లేకపోతే ట్రయాంగిల్స్ కావచ్చు, లేదా షాడోస్ కావచ్చు, ఇలా డిఫరెంట్గా మీకు ఏదైతే ఆబ్జెక్ట్ కావాలి అనుకుంటారో అక్కడ, సో దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఓకే, దాన్ని అయితే నేను క్యాన్సిల్ చేసాను. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పటిదాకా మనకి ఇక్కడ ఒకటే కలర్ ఉంది. ఓకే, ఈ ఒక కలర్ కాకుండా దీని మీద క్లిక్ చేసామనుకోండి ఇలా వస్తుంది. ఇది యాక్చువల్గా గ్రేడియంట్. ఓకే, ఇది సింగిల్ కలర్లోనే కనబడుతుంది, ఇది యాక్చువల్గా అయితే ఇది గ్రేడియంట్. సో మీరు ఈ బాక్స్లో, ఈ బ్లాక్ బాక్స్లో ఎక్కడైతే క్లిక్ చేస్తారో అక్కడ ఒక కలర్ స్టాపర్ అయితే వస్తుందన్నమాట. ఓకే, చూడండి ఇక్కడ ఒక కలర్ స్టాపర్ వచ్చింది. అలాగే ఇక్కడ ఇంకోటి కావాలి అనుకుంటే మీరు దీన్ని మిడిల్ చేయండి ఫర్ సపోజ్, లేదు ఇంకొకటి వద్దు అనుకుంటే వదిలేసేయండి, లేదు కావాలి అనుకున్నా కూడా మీరు ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసినా కూడా మీకు కలర్ స్టాపర్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మీరు దీన్ని సెలెక్ట్ చేశారు, దీన్ని క్లిక్ చేసుకోండి, మధ్యలో మీకు వేరే డిఫరెంట్ కలర్ ఏదన్నా కావాలి అనుకోండి దాన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఓకే అనండి. ఓకే, ఓకే అప్లై అన్న తర్వాత ఇక్కడ మీరు ఎఫెక్ట్ని చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, అలాగే ఇక్కడ చూడండి 2 కలర్స్ని మీరు అక్కడ చూస్తున్నారు. ఇక్కడ చూడండి ఫుల్ గ్రేడియంట్, ర్యాండమ్ గ్రేడియంట్, చూడండి ర్యాండమ్ గ్రేడియంట్, అలాగే నెక్స్ట్ కీ కలర్, చూడండి ఇలా డిఫరెంట్గా అయితే మీకు వస్తూ ఉంటాయి అన్నమాట.
ఇక్కడ మనకి లేయర్ ఏదైతే కలర్ లో ఉంటుందో ఆ కలర్ తీసుకుంటుంది. కానీ ఇక్కడ మనకి బ్లాక్ ఉంది కదా లేయర్, అందుకని డిస్ప్లే చూపించట్లేదు. సో ఈ పైన ఉన్న వాటిలోని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి మీకు వెయిట్ అని కనబడుతుంది కదా. ఈ వెయిట్ వచ్చేసేసి అది -100 ఇచ్చి ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి -100 ఇచ్చిన తర్వాత ఇంకా డిఫరెంట్ గా కనబడుతుంది. ఓకేనా, ఎందుకని -100 ఇచ్చాము అంటే వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది కిందకు వస్తుంది. అదే వెయిట్ తగ్గిస్తే ఏమవుతుంది, గాల్లో తేలినట్టు ఉంటుంది. అవునా, ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఈ స్పార్కల్స్ ని సెలెక్ట్ చేసుకుందాము. స్పార్కల్ స్మోకర్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని అలాగే దీన్ని ఇంకొంచెం కిందకి డ్రాగ్ చేసాం అనుకోండి. ఈ ఎఫెక్ట్ ఫ్లూయిడ్స్ అని ఉంది కదా, దాన్ని 0 పెట్టుకున్నాను. ఇప్పుడేమవుతుంది, ఒక బాక్స్ లో మాత్రమే మనకి డిస్ప్లే అవుతున్నట్టు కనబడుతుంది. ఓకేనా, ఇందాక మనకి ఒక టైల్స్ లాగా కనబడితే ఇప్పుడు మనకి ఫ్లూయిడ్ తగ్గిస్తే ఏమైంది, ఒక బాక్స్ లో మనకు ఒక ఆబ్జెక్ట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మాత్రమే కనబడుతుంది. ఇప్పుడు నేను 200 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు చూడండి ఇంకా బాగా పెరిగిపోయింది. ఓకేనా, ఇలా పెట్టుకోవచ్చు. చూడండి ఇలా అయితే వస్తుంది. ఓకే, ఈ విధంగా మీరు మీకు కావాల్సిన ఎఫెక్ట్ని క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఫైల్లోకి వెళ్ళి దీన్ని సేవ్ చేసుకొని ప్రాజెక్ట్ని క్లోజ్ చేసుకొని మళ్ళీ ఓపెన్ చేసుకున్న తర్వాత రెండర్ పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా రెండర్ అవుతుంది. మీరు దీన్ని మీరు ఎఫెక్ట్స్ అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి తీసుకెళ్ళవచ్చు, లేదా ప్రీమియర్లోకైనా తీసుకెళ్ళచ్చు. తీసుకెళ్ళి మీకు కావాల్సిన ఏరియాస్లో దీన్ని సెట్ చేసుకొని ఆ ఫుటేజ్లో దీన్ని మీరు సెట్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, అలాగే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. రెయిన్ ఎఫెక్ట్ అలాగే క్లౌడ్స్ ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది చూద్దాము. అలాగే ఈ ప్రీమియర్లో రెయిన్ అలాగే క్లౌడ్స్ క్రియేట్ చేయటం అనేది మన తెలుగులోనే ఫస్ట్ టైం అనమాట. అంటే జస్ట్ ఏం చేస్తారు అంటే నార్మల్గా వేరే చోట పడేదాన్ని తీసుకొచ్చేసేసి ఇలా పెడతా ఉంటాం కదా, అలా కాకుండా ఇప్పుడు మనం డైరెక్ట్గా మనకి కావాల్సిన విధంగా రెయిన్ ఎటు సైడ్ పడాలి, ఎటు పడాలి, అలాగే రెయిన్ క్లౌడ్స్ ఎలా ఉండాలి, ఏ కలర్లో ఉండాలి అనేది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, దానికి సంబంధించి ఒక 2 ఇమేజెస్ అయితే నేను తీసుకున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, రెయిన్ పడేటప్పుడు క్లౌడ్స్ ఎలా ఉంటాయి, ఓకే, ఎండగా ఉన్నప్పుడు క్లౌడ్స్ ఎలా ఉంటాయి అనేది మీరు బాగా చూసుకోండి. ఇన్ కేస్ మీరు ఇలాంటి వీడియో తీసుకున్నా కానీ మీరు గనక ఇలాంటి దాంట్లో రెయిన్ క్రియేట్ చేయాలి అనుకుంటే, ఒక్కొక్కసారి ఎండ ఉన్నప్పుడు కూడా రెయిన్ పడుతుంది కాదంటలేదు, కానీ రెయిన్ పడేటప్పుడు ఏంటి అంటే మనకు కొంచెం స్కై అంతా డార్క్ అయిపోతుంది. ఓకే, మేఘాలు వస్తాయి కాబట్టి. సో ఇప్పుడు మీరు తీసుకున్న ఇమేజ్కి దాన్ని ఏం చేయాలంటే కొంచెం మోడిఫికేషన్ చేసుకోండి, లేదా వీడియోకైనా సరే కొంచెం మోడిఫికేషన్ చేసుకోండి. ఆ కాంట్రాస్ట్ తగ్గించడం కానీ లేకపోతే బ్రైట్నెస్ తగ్గించడం కానీ ఇలా అడ్జస్ట్ చేసేసుకొని ఆ తర్వాత మాత్రమే మీరు వర్క్ చేయటం స్టార్ట్ చేయండి. అలాగే ఇదొకటి తీసుకున్నాను, ఇదొకటి తీసుకున్నాను. ఓకే, ఇక్కడ ఆల్రెడీ స్ట్రోమ్స్ వచ్చినట్టు ఉన్నాయి కదా, జస్ట్ అది ఇమేజే కాబట్టి దాన్ని మనం తీసేయచ్చు. ఇప్పుడు ఇక్కడ క్లౌడ్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, దానికి ఏంటి అంటే చూడండి, ఫస్ట్ క్లౌడ్స్ చేద్దాం, ఆ తర్వాత రెయిన్, తర్వాత స్ప్లాషెస్ పెట్టుకోవచ్చు. ఇలా డిఫరెంట్ 3 ఫిల్టర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అవి ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ కనపడుతుంది కదా. ఇన్ కేస్ ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ కనపడకపోతే ఇక్కడ 2 యారోస్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ PAR అని టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే వస్తుంది మీకు ఇక్కడ ఇలాగా. ఓకే, అందులో మీకు పార్టికల్ ఇల్యూషన్ అని కనపడుతుంది కదా, BCC పార్టికల్ ఇల్యూషన్ అని కనపడుతుంది కదా, దీనిది డ్రాగ్ చేసి దీనికైతే అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళండి, దీని మీద క్లిక్ చేయండి. చూడండి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు లాంచ్ పార్టికల్ ఇల్యూషన్ అని కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, వచ్చింది. ఇక్కడ నాకు
ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ నాకు స్ట్రోమ్ క్లౌడ్స్ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంది. ఇన్ కేస్ మీకు అది కావాలి అనుకుంటే, అంటే ఇప్పుడు మీకు క్లౌడ్స్ కావాలి అనుకుంటే దీని మీద డబల్ క్లిక్ అయితే చేయండి. ఓకే, డబల్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇలాగ వచ్చేస్తుంది. ఇది ఒక ఏరియాలో మీకు క్లౌడ్స్ ఉన్నట్టు చూపిస్తుంది. కానీ మీకు ఓకే ఇది సరిపోతుంది అనుకుంటే ఇది కొంచెం పైకి మీరు డ్రాగ్ చేసేసుకొని ఇలా పెట్టుకొని వీటినైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా, ఒకసారి చూడండి అది. ఓకేనా, అందులో కూడా స్ట్రోమ్స్ వస్తున్నాయి లైటింగ్ లాగా. ఓకే, ఇక్కడ ఈ క్లౌడ్స్ కూడా మీకు బ్లాక్ గా కనపడుతున్నాయి. ఓకే, ఇక్కడ దీనికి ఇక్కడ ఉన్న ఇమేజ్కి అయితే లిటిల్ బిట్ సరిపోతుంది. మనం ఇందాక తీసుకున్న దానికి ఏంటి అంటే అదేమో కొంచెం బ్రైట్ గా కనపడుతుంది, ఇదేమో బ్లాక్ గా చూపిస్తుంది. సో అలాంటప్పుడు తేడా వస్తుంది అనమాట. అందుకని మీరు కొంచెం చేసుకునేటప్పుడు మాత్రం ఇమేజ్ లో కానీ వీడియోలో కానీ కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకే, క్లౌడ్స్ వచ్చినాయి. క్లౌడ్స్ వచ్చేసి ఓకే కదా, అది కావాలి అనుకుంటే ఉంచుకోండి క్లౌడ్స్, లేదు అనుకుంటే దాన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు మనం. ఓకే ఓకే, ఇన్ కేస్ మీ క్లౌడ్స్లో ఏదైనా మోడిఫికేషన్ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ మీకు ప్రాపర్టీస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మీకు ప్రాపర్టీస్ కనబడుతున్నాయి కదా, ఈ ప్రాపర్టీస్లో ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, వాటిని అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సైజ్ ఎలా కావాలి, జూమ్ కావాలా, లేకపోతే ఏంటి, పొజిషన్ ఎలా ఉండాలి, అలాగే విడ్త్ హైట్. ఇప్పుడు మనం విడ్త్ హైట్ చేంజ్ చేసాం కదా, ఇక్కడ చేంజ్ అవుతాయి అనమాట ఆటోమేటిక్గా. ఓకే, లైఫ్ ఎంత ఉండాలి, లైఫ్ 100% ఉంది, లేదు నాకు 100% కాకుండా ఇందాక చెప్పాను కదా క్లౌడ్స్ వెళ్ళిపోవాలనుకున్నాం అనుకోండి, 100% కాకుండా ఒక 20% ఇచ్చాను అనుకోండి. చూడండి, ఎక్కువ ఉండవు అనమాట క్లౌడ్స్. ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఇంకొంచెం ఎక్కువ రేంజ్లో క్లౌడ్స్ చూపించాలి అనుకున్నప్పుడు ఓకేనా, అక్కడ పెరిగిపోతుంది అనమాట క్లౌడ్స్ అనేవి. ఓకే, యాంగిల్ చేంజ్ అవుతుంది, అది అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇందాక ఇలా ఉంది కదా, ఇప్పుడు కొంచెం పైకి వెళ్ళింది, ఇక్కడేమో కిందకు ఉంది, ఇటేమో కొంచెం పైకి వెళ్ళింది. అలా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, అంటే మన అవసరానికి తగ్గట్టు మనం అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలాగా ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి, అవి చూడండి ఒకసారి. ఇది ఓకే, క్లౌడ్స్ అయిపోయింది. ఇప్పుడు నాకు డైరెక్ట్ రెయిన్ కావాలి. ఓకే, లేదు క్లౌడ్స్తో పాటు రెయిన్ కావాలి అనుకుందాం. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి రెయిన్ అని ఉంటుంది అనమాట. ఓకే, రెయిన్ కావాలనుకుంటే రెయిన్ తీసుకోండి. చూడండి, ఇప్పుడు దీనికి సరిపోతుంది, ఎందుకంటే మనం ఇక్కడ యాంగిల్ చేంజ్ చేస్తున్నాము క్లౌడ్స్కి సంబంధించి. ఈ రెయిన్ కూడా చూడండి సైడ్కి పడుతుంది, ఒక సైడ్కి పడుతుంది. సో దీని మీద డబుల్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ వచ్చేస్తుంది మీకు. ఓకే, ఇప్పుడు మీకు ఇది కూడా ఒక ఏరియాలో చూపిస్తుంది. అలా కాదు, ఏరియా కాదు, నాకు ఇక్కడ క్లిక్ చేసుకోండి, దాని ప్రాపర్టీస్లో లైన్ అని తీసుకోండి. లైన్ అని తీసుకున్న తర్వాత చూడండి, మౌస్కి ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చి ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మీరు ఇంకొక ఇలా కావాలి అనుకుంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు, అవసరం లేదనుకుంటే ఎస్కేప్ కొట్టేసేయండి, వెళ్ళిపోతుంది. ఓకే, దీన్ని చూడండి, ఇక్కడ పెడుతున్నాను, అంటే క్లౌడ్స్ మధ్యలోంచి వస్తుంది కాబట్టి మరీ పైకి తీసుకెళ్తలేదు, ఇలా పెడుతున్నాను అనమాట. చూడండి, యాంగిల్ చేంజ్ చేస్తున్నాను, పొజిషన్ యాంగిల్ వచ్చేసేసి. ఓకే, ఇక్కడ 180 పెడుతున్నాను. ఓకే, అది రివర్స్ అవుతుంది అనమాట, రెయిన్ పడేది ఇలా రివర్స్ అవుతుంది. చూడండి, ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, మధ్యలో స్ట్రోమ్ వస్తుంది, అలాగే మేఘాలు కదులుతూ ఉన్నాయి, రెయిన్ కూడా పడుతూ ఉంది.
సో ఇలాంటి ఎఫెక్ట్స్ని మనం ఇందులో క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే రెయిన్ తీసుకున్న తర్వాత రెయిన్ ఒక్కొక్కసారి మనకి ఏంటి అంటే ఇది చూడండి, రెయిన్ మనకి కొంచెం డార్క్గా కనపడుతుంది, అంటే మరీ అంత ఇదిగా కనపడదు కదా మనకి రెయిన్ అనేది. సో స్ప్లాషెస్ కూడా వచ్చే చినుకులు కూడా జల్లులు కూడా ఎలా ఉన్నాయి, పెద్ద పెద్దగా కనపడుతున్నాయి మనకి. అది ఎలా కావాలి, ఇక్కడ చూడండి సైజ్ని తగ్గించుకోవచ్చు. పూర్తిగా తగ్గిపోయింది చూడండి. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. చినుకులు అయితే పడుతున్నాయి, చిన్న చిన్నవి పడుతున్నాయి. ఓకే, అలా ఆ చినుకుల యొక్క సైజుని కూడా మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అలాగే ఇన్ కేస్ చినుకు సైజు పెద్దగా ఉన్నా ఒపాసిటీని కూడా మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. చూడండి. ఓకే, ఒక్కొక్కసారి మనకి కనపడకుండానే పడుతూ ఉంటుంది రెయిన్. అంటే ఈ లాంగ్ డిస్టెన్స్ అయితే అసలు కనపడదు కదా, పడుతున్నట్టు కూడా తెలియదు. మనకు దగ్గర ఉంటేనే అది కనపడుతున్నట్టుగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు పడుతుంది కానీ కనపడట్లేదు, ఎందుకని ఒపాసిటీ తగ్గించాం కాబట్టి. సో మీ అవసరానికి తగ్గట్టు మనం అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇలా అయిపోయింది, ఇలా చేసుకున్నాము, అడ్జస్ట్ అయింది. తర్వాత దీన్ని ఫైల్లోకి వెళ్ళి సేవ్ ప్రాజెక్ట్ అని క్లిక్ చేసుకొని, ఓకే చూడండి, మీకు ఎక్కడైతే కావాలి అనుకుంటారో దాని మీద సేవ్ చేసుకోండి. దాంట్లో సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు దీన్ని అయితే క్లోజ్ చేసేసి ఓకే దాన్ని క్లోజ్ చేసేసేయండి. మళ్ళీ ఓపెన్ చేయండి. విండోస్లోకి వెళ్ళి మీకు ఇక్కడ పార్టికల్ ఇల్యూజన్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ రీసెంట్లో, ఇదే కదా మనం ఓపెన్ చేసింది రెయిన్. చూడండి ఇలా వస్తుంది. ఓకే, ఆ రెయిన్ కూడా పడుతుంది. ఆ స్ట్రోమ్ వచ్చినప్పుడు మాత్రమే రెయిన్ యొక్క కలర్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, పడుతున్నట్టు. ఓకే, ఇలా కావాలి అనుకున్నప్పుడు ఇది తీసుకుంటాం అనమాట. తీసుకొని ఇప్పుడు మీరు ఫైల్లోకి మళ్ళీ వెళ్ళి రెండర్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. రెండర్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఇందులో ఏవైతే సెట్టింగ్స్ ఉన్నాయో వాటిని చేంజ్ చేయొద్దు, ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకే, ఇప్పుడు మీకు ఎక్కడ కావాలి ఇక్కడ క్లిక్ చేసుకోండి, లేదా బ్రౌజ్లోకి వెళ్ళండి. బ్రౌజ్లోకి వెళ్ళి ఇక్కడే కదా మీకు కావాల్సింది సేవ్ అవ్వాల్సింది. సో దాన్ని తీసుకొని సేవ్ లేదా పేరు పెట్టేసి ఓకే స్టార్ట్ రెండర్ అనుకుంటాను. చూడండి ఇక్కడ మీకు కనబడుతుంది కదా రెయిన్. ఓకే, దీని అయితే క్లోజ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు మీరు ప్రీమియర్ ఓపెన్ చేసుకొని ఇందులో ఏదైతే పార్టికల్ ఇల్యూజన్ ఉందో దాన్ని డిలీట్ చేసేయండి. మీరు చూడండి ఇక్కడ రెయిన్ అని ఉంది కదా, దాన్ని డ్రాగ్ చేసి ప్రీమియర్లోకి తీసుకెళ్ళండి. ఓకే, డైరెక్ట్ ఇక్కడ మీరు పెట్టేయచ్చు, లేదా మీరు ప్రాజెక్ట్ ఫోల్డర్లో వేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని స్కేల్ టు ఫ్రేమ్ సైజ్. ఇప్పుడు చూడండి ఓకే కదా, రెయిన్ అయితే అది మీకు లైట్గా కనపడుతుంది. ఇంకొంచెం ఏం చేస్తారు, ఓపాసిటీ కనుక మీరు కొంచెం పెంచుకుంటే ఆటోమేటిక్గా అక్కడ రెయిన్ కూడా పడుతున్నట్టు కనపడుతుంది. రెయిన్ ఆల్రెడీ పడుతుంది, మీరు ఆల్రెడీ చూశారు. కాకపోతే ఇందులో ఇక్కడ లైటింగ్ ఉండటం వల్ల మనకి ఈ ఇమేజ్లో అది రెయిన్ అనేది పర్టికులర్గా డిస్ప్లే అయితే అవటం లేదు. ఓకే, సో అది ఇలా అయితే మీరు
క్లౌడ్స్ కానీ రెయిన్ కానీ అలాగే నెక్స్ట్ స్ప్లాషెస్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఆ స్ప్లాషెస్ అనేది నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను మీకు. కింద స్ప్లాషెస్ పడ్డప్పుడు పైకి ఎగురుతూ ఉంటాయి కదా, అలా తుంపర్లు లేదా జల్లులు అలాంటివి కూడా ఎగురుతూ ఉంటాయి కాబట్టి వాటిని కూడా మీకు నెక్స్ట్ క్లాస్లో అయితే చూపిస్తాను. సో మీరు తీసుకునేటప్పుడే ఇమేజ్ని చక్కగా చూసుకొని తీసుకుంటే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అందుకని ఫస్ట్ నుంచి మీకు చెప్తుంది, ఇమేజ్ తీసుకునేటప్పుడు కరెక్ట్గా చూస్ చేసుకోండి. అలాగే లేదా మీరు తీసుకున్న వీడియోకి ఏంటి పెట్టాలి అనుకున్నప్పుడు దానిలో బ్రైట్నెస్ కాంట్రాస్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని అప్పుడు ఏదైతే రెయిన్ పడుతుందో ఆ రెయిన్ యొక్క ఒపాసిటీని కొంచెం ఎక్కువ పెంచుకుంటే అప్పుడు మీకు రెయిన్ పడుతున్నట్టు డిస్ప్లే అయితే అవుతుంది. ఓకే, లేదు అంటే మరొకసారి చూద్దాం, దాన్ని ఒకసారి ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే వర్క్ చేద్దాము. చూడు ఒపాసిటీ 5లో ఉంది. ఇప్పుడు ఓకే కదా. ఓకే, ఇప్పుడు నేను ఒపాసిటీ అయితే కొంచెం పెంచున్నాను. పెంచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండరింగ్ ఇద్దాము. రెండర్ ప్రాజెక్ట్ రెయిన్ 2 అని పెడుతున్నాను. చూడండి, స్టార్ట్ రెండర్. ఓకే, ఇప్పుడు కనబడుతున్నాయి కదా. ఈ విధంగా అయితే మీరు అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇది బౌన్స్ అవుతున్నట్టు కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ టైం అది బౌన్స్ అయినట్టు పెట్టి ఆ కింద పడ్డప్పుడు స్ప్లాషెస్ ఎలా అయితే వస్తాయో అది కూడా చూద్దాము. అది కూడా నెక్స్ట్ ఒక ఎఫెక్ట్ లాగా ఉంటుంది, ఓకే, ఇలాగే రెయిన్ ఎఫెక్ట్ లాగా. సో దాన్ని కూడా తీసుకొచ్చేసి కింద పెట్టామంటే అది కూడా స్ప్లాషెస్ అనేవి బౌన్స్ అవుతున్నట్టు కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, అలాగే ఇప్పుడు మనం క్లౌడ్స్ వచ్చేసి బాగా బ్లాక్గా ఉన్నాయి కదా, క్లౌడ్స్కి సంబంధించి కూడా మనం కలర్ అడ్జస్ట్మెంట్స్ అనేవి అక్కడ చేసుకోవచ్చు. సో దాన్ని కూడా నెక్స్ట్ దాంట్లో అయితే చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇది రెయిన్ ఎఫెక్ట్కి సంబంధించి. ఓకే, మీరు ప్రీమియర్తో పాటు పార్టికల్ ఇల్యూజన్ ఎఫెక్ట్స్ వేసుకొని ఈ విధంగా అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. చాలా ఈజీగా వర్క్ అవుతుంది. ఓకే, ముందటి క్లాస్లో వచ్చేసేసి మనం రెయిన్ ఆ తర్వాత వచ్చేసేసి క్లౌడ్స్ చూసాం కదా. బట్ నిన్న మనం తీసుకున్న ఇమేజ్ వచ్చేసేసి ఈ ఇమేజే. ఇందులో ఏంటి అంటే ఇదేమో చూడండి కొంచెం బ్రైట్నెస్ గా కనబడుతుంది. నిన్న మనం తీసుకున్న క్లౌడ్స్ ఏమో బ్లాకిష్ గా ఉన్నాయి. సో ఇప్పుడు మనం తీసుకున్న ఇమేజ్ ని కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. నిన్న మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను, కాంట్రాస్ట్ కానీ బ్రైట్నెస్ కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకోమని చెప్పి. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాము. అది ఏంటి అంటే ఆ ఇమేజ్ ని నేను ఫోటోషాప్లోకి అయితే తీసుకున్నాను అనమాట. ఫోటోషాప్లోకి తీసుకున్న తర్వాత ముందుగా మీరు సెలెక్షన్ టూల్ తీసుకొని సెలెక్షన్ టూల్తో మీకు కావాల్సిన ఏరియా వరకు, అంటే ఏ ఏరియా వరకు అయితే మీకు కావాలి అనుకుంటారో ఆ ఏరియా వరకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత షిఫ్ట్ ఫంక్షన్ బటన్ పట్టుకొని F6 అయితే ప్రెస్ చేయండి. షిఫ్ట్ F6 కానీ లేదా షిఫ్ట్ ఫంక్షన్ F6 కానీ ప్రెస్ చేయండి. ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఫెదర్ని తీసుకోండి అనమాట. ఒక 50 అయితే ఫెదర్ని తీసుకోండి, లేదా మీకు ఇంకా ఎక్కువ కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు. అంటే ఆ ఫెదర్ అప్లై చేయటం వల్ల పక్కనున్న ఇమేజ్ లో మనం ఏదైతే సెలెక్ట్ చేయకుండా ఉంటామో ఆ ఇమేజ్ లో కరెక్ట్ గా సెట్ అవుతుంది. అలా కాకుండా మనం పర్టికులర్ గా అదే ఏరియా తీసుకున్నాం అనుకోండి, ఈ ఏరియా వరకు ఒక బాక్స్ లాగా కనపడుతుంది అనమాట. సో దానికోసం నేను ఫెదర్ అప్లై చేయడం జరిగింది. ఓకే, ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇమేజ్ లో, అంటే ఇమేజ్ మెనూలో ఇక్కడ చూడండి అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. అడ్జస్ట్మెంట్ లో వచ్చేసి బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ తీసుకోండి. ఈ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ లో చూడండి ఇక్కడ
ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, డార్క్ గా వచ్చేసింది. సేమ్ నిన్నటి మనం క్లౌడ్స్ ఎలా అయితే ఉన్నాయో ఆ విధంగా ఇక్కడ మనకి చూపించేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం చేసుకోవాలి. అంటే ప్రతిదీ పర్టికులర్ గా నాకు కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే మనం చేసేసుకోవచ్చు. ఓకే ఓకే, ఇప్పుడు వచ్చేసి కంట్రోల్ డి ప్రెస్ చేస్తున్నాను, దీన్ని సేవ్ చేసేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ దీన్ని అయితే మినిమైజ్ చేయండి. ప్రీమియర్లోకి వచ్చేసాను. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా ఇక్కడ చేంజ్ అయిపోయింది. నేను ఏదైతే ఇమేజ్ తీసుకొని మాడిఫై చేశానో అది ఆటోమేటిక్గా ఇక్కడ చేంజ్ అయిపోతుంది అనమాట, అక్కడ మాడిఫికేషన్స్ చేస్తే. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ దీనికి ఎఫెక్ట్స్లో పిఆర్ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు పార్టికల్ ఇల్యూజన్ అని వస్తుంది, దాన్ని తీసుకొచ్చేసి దీనికైతే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఇక్కడ చూడండి, లాంచ్ పార్టికల్ ఇల్యూజన్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అవుతుంది కదా. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి చూడండి, ఇందులో మనం నిన్న ఏం తీసుకున్నాం, క్లౌడ్స్ తీసుకున్నాము, అలాగే రెయిన్ కూడా తీసుకున్నాం కదా. దాని మీద డబుల్ క్లిక్ చేశాను. ఓకే, రెయిన్ అయితే వచ్చింది. ఓకే, కనబడుతుంది కదా అక్కడ నాకు రెయిన్. ఓకే, దీన్ని కొంచెం అడ్జస్ట్ చేస్తాను, అంటే సైజెస్ పెంచుకుంటాం కదా, నిన్న మనం పెంచుకొని చూసాం కదా. ఓకే, ఈ విధంగా అయితే పెంచేసుకున్నాను. పెంచుకున్న తర్వాత ఇప్పుడు నాకు కింద స్ప్లాషెస్ చూపించాలి అంటే చూడండి. ఓకే ఫ్రెండ్స్, రెయిన్లో అయితే ఇక్కడ చూడండి, నేను సైజ్ అయితే తగ్గించున్నాను అనమాట. తగ్గించిన తర్వాత ఇక్కడ చూడండి, రెయిన్ విత్ స్ప్లాషెస్ సైడ్ అని కనబడుతుంది కదా, దాని మీద డబుల్ క్లిక్ అయితే చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్ప్లాషెస్కి సంబంధించి బాక్స్ అయితే ఒకటి వస్తుంది అనమాట. ఈ బాక్స్ వచ్చిన తర్వాత మీకు తెలుసు కదా, అడ్జస్ట్మెంట్స్ చేసుకోండి మీకు ఎంతవరకు కావాలి అనేది. ఓకే, ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేసి మీకు ఎక్కడైతే స్ప్లాషెస్ కనపడాలి అనుకుంటున్నారో అక్కడికి తీసుకొచ్చేసేయండి. తీసుకొచ్చిన తర్వాత దాని సైజుని కనుక మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే నార్మల్గా ఇక్కడ నుంచి కూడా మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, తెలుసు కదా. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ హైట్ విడ్త్ ఉంది, వీటిలో మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు సైజ్ చూడండి, ఇప్పుడు నాకు రెయిన్ డ్రాప్ ఏమో చిన్నదిగా ఉంది, కానీ నాకు అక్కడ వస్తున్న స్ప్లాషెస్ ఎలా వస్తున్నాయి, మనకి మంచుగడ్డలు పడేటప్పుడు ఎలా అయితే చూపిస్తుందో అలా చూపిస్తుంది, మంచుగడ్డలు చూపిస్తుంది. అంత పెద్దవి నాకు అవసరం లేదు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, 100 ఉంది కదా, దాని దగ్గర ఒక 40 పెడుతున్నాను. చూడండి ఇప్పుడు. ఓకే, వస్తున్నాయి కానీ పెద్దగా మీకు కనిపించట్లేదు, అంటే మనకు చూడటానికైతే కనిపించట్లేదు. ఒక 70 పెడదాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, చిన్న చిన్న కనబడుతుంది కదా. సో అలా అడ్జస్ట్ చేసుకోండి. అది చిన్నగా తుంపర్లు అక్కడ పడి లెగుస్తున్నట్టయితే మీకు డిస్ప్లే అయితే చూపిస్తుంది అనమాట. ఓకే, అది కొంచెం ఎక్కువ అయింది అనిపిస్తే మాత్రం తగ్గించుకోండి. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ చిన్నవి మాత్రమే కనబడుతున్నాయి. పెద్దవి పెట్టేస్తే ఏమవుతుంది అంటే వడగళ్ళ వాన పడ్డప్పుడు ఎలా అయితే కనబడుతుందో మనకి అలా కనబడుతుంది అనమాట. సో అందుకని మీరు తగ్గించి పెట్టుకోండి. లేదు మీకు కావాలి వడగళ్ళ వాన పడ్డట్టు కావాలి అనుకున్నారు అనుకోండి, సైజ్ పెంచుకోండి. ఓకేనా, ఇప్పుడు చూడండి అలా పడి లెగుస్తున్నట్టు వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మనకు చూడండి, నిన్న క్లౌడ్స్ గురించి చూస్తున్నాం కదా. ఈ క్లౌడ్స్ లో అవి జస్ట్ బాగా బ్లాక్ గా కనపడ్డాయి మనకి. ఇన్ కేస్ మనకి కొంచెం చేంజెస్ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఆ క్లౌడ్స్ లో చూడండి, నిన్న బాగా డార్క్ గా ఉంది,
మనం ఇక్కడ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ కలర్ని ఓకే తీసుకొని జస్ట్ ఓకే అనండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇందులో మోడిఫికేషన్ అయితే జరుగుతుంది. కొంచెం చూడండి వైట్ కనబడుతుంది అక్కడక్కడ. ఓకే అలా వైట్గా పెట్టుకోవచ్చు. కొంచెం మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు మీరు. ఓకే ఫేవరెట్ మూవీ అంజీలో ఒక సీన్ ఉంటుంది. అదేంటి అంటే చిరంజీవి గారు వచ్చేసేసి ఆత్మలింగాన్ని దాని ప్లేస్ లో పెట్టిన తర్వాత పైనుంచి వాటర్ పడే సీన్ అనమాట ఇది. ఓకే ఆ పడేటప్పుడు చూడండి ఆకాశంలోకి చూసినప్పుడు ఒక గ్లో లాంటిది వస్తుంది. ఓకే దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము. చూడండి ఓకే ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎఫెక్ట్స్ లోకి వచ్చేసేసి పార్టికల్ ఇల్యూజన్ అనే దాన్ని దీనికైతే అప్లై చేస్తున్నాము. అప్లై చేసిన తర్వాత ఇక్కడ చూడండి లాంచ్ పార్టికల్ ఇల్యూజన్ అని ఉంది కదా, దీన్ని తీసుకుందాము. దాని మీద క్లిక్ చేద్దాము. ఇప్పుడు మనకి పార్టికల్ ఇల్యూజన్ అనేది లాంచ్ అవుతుంది అనమాట. ఓకే లాంచ్ అయిన తర్వాత ఇందులో చూడండి ఇక్కడ మనకి స్పార్కిల్ స్మోక్ అని కనబడుతుంది కదా, దాన్ని అయితే తీసుకుంటున్నాను. దాని మీద డబుల్ క్లిక్ అయితే చేశాను. చూడండి ఇలా ఇక్కడ వస్తుంది. ఒకసారి దాన్ని ప్లే చేసి చూద్దాం. ఓకే ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు నాకు ఇది సైజ్ పెంచాలి లేదా జూమ్ చేసుకోవాలి అంటే కొంచెం పెద్దదిగా కనపడాలి కాబట్టి చూడండి ఇక్కడ ఫ్లేమ్ వచ్చింది. అలాగే ఇమేజ్ లో కూడా మనకి కొంచెం బ్రైట్నెస్ గా కనపడుతుంది. సో ఓకే చూడండి ఇది ఇక్కడ కావాలి అనుకుంటే అక్కడ పెట్టుకోండి, లేదా మీరు కొంచెం పైకి జరుపుకోండి. ఓకేనా ఇప్పుడు మనకి కలర్ అది సేమ్ ఉందా లేదా ఒకసారి చూసుకోండి. ఇక్కడ నాకు స్మోక్ అని కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఓకే ఇందులో మీకు చూడండి కలర్ ఓవర్ లైఫ్ అనేది కనపడుతుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. సో మీకు అక్కడున్న కలర్ సరిపోతుంది అనుకుంటే ఓకే, లేదు అనుకుంటే మీకు ఏదైతే కలర్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే లేదు ఇది కొంచెం డార్క్ గా కనబడుతుంది అనుకుంటే అందులో లైట్ కలర్ తీసుకుందాం. ఆ వెనకున్న స్మోక్ అనేది ఇది అప్లై చేయండి. ఈ స్మోక్ అనేది గ్రే కలర్ లో కనబడుతుంది కదా, నాకు గ్రే వద్దు ఇంకా వేరే కలర్ కావాలి అనుకున్నప్పుడు చూడండి ఇక్కడ కలర్ చూస్ చేసుకొని వైట్ కావాలి అనుకుంటే వైట్ తీసుకోండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు కొంచెం బ్రైట్ గా కనబడుతుంది. ఓకే ఇలా సేమ్ ఇలాగే వస్తుంది అందులో కూడా, అంజీ మూవీలో కూడా. జస్ట్ అప్లై అనండి. ఓకే మీకు ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి కదా, అందులో చూడండి ఈ కలర్ కూడా చేంజ్ కావాలి అనుకుంటే ఓకే, లేదు అనుకుంటే మీకు సరిపోతుంది. ఈ సేమ్ ఇలానే వస్తుంది అనమాట అక్కడ అంజీ మూవీలో కూడా. ఓకే చూడండి ఇక్కడ మీకు షేప్ ఇమేజెస్ ఏదైనా చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు షేప్ ఇమేజెస్ ని మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే ఇక్కడ మనకి ఫస్ట్ ఇది డిఫాల్ట్ గా ఉంది. లేదు నాకు ఇది కావాలి అనుకుంటే జస్ట్ అప్లై అనండి. వాటిలో డిఫరెన్సెస్ వచ్చినాయి చూడండి ఒకసారి. ఓకేనా అంటే మన అవసరానికి తగ్గట్టు ఇందాక ఉన్నదే సరిపోతుంది ఈ మూవీకి, ఈ సీన్ ప్రకారం అయితే. ఓకే లేదు నాకు వేరే ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ అయితే మనం చేసుకోవచ్చు. చూడండి ఆకులు పడుతున్నట్టు ఇలా డిఫరెంట్ గా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు తీసుకోవచ్చు. దీనికి ఈ సీన్ వరకు అయితే ఇది డిఫాల్ట్ గా సరిపోతుంది. ఈ సీన్ వరకు అయితే ఇది సరిపోతుంది. తీసుకొని జస్ట్ అప్లై చేయండి. ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. ఓకేనా అలాగే ఇందులో ఈ స్పార్కిల్స్ ఎక్కువ వస్తున్నాయి కదా, ఆ స్పార్కిల్స్ అయితే తగ్గించుకోవాలి. చూడండి ఇక్కడ నాకు సైజ్ ఓవర్ లైఫ్ అని కనబడుతుంది కదా. ఓకే ఆ లైఫ్ ని నేను తగ్గించేశాను. ఆ స్పార్కిల్ యొక్క సైజ్ కూడా తగ్గిపోయింది.
ఓకే, లేదు నాకు ఇంకా కొంచెం తగ్గాలి అనుకుంటే ఆ స్పార్కిల్ యొక్క సైజ్ ని తగ్గించేసుకోవచ్చు. అప్పుడు చూడండి, అప్పుడు మీకు ఓన్లీ ఎఫెక్ట్ మాత్రమే, స్పార్కిల్స్ లేకుండా ఎఫెక్ట్ మాత్రమే మీకు అలాగా కనపడుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా మీరు మన అంజీ మూవీలోని వాటర్ పడే ముందు, వాటర్ పడేది మళ్ళీ డిఫరెంట్ గా వస్తుంది, వాటర్ పడే ముందు ఇలా వస్తుంది అనమాట. సో ఇలా అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఏది స్పార్కిల్ స్మోక్. ఓకే, ఆ స్పార్కిల్ స్మోక్ ని తీసుకొని మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నాం. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఫైల్లోకి వెళ్ళి సేవ్ ప్రాజెక్ట్ చేసుకోండి. సేవ్ ప్రాజెక్ట్ చేసుకున్న తర్వాత దీని అయితే క్లోజ్ చేసేసి చూడండి, మళ్ళీ స్టార్ట్ లోకి వెళ్ళి ఇక్కడ మనకి చూడండి పార్టికల్ ఇల్యూజన్ అయితే ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం మనం, ఫైల్ ఓపెన్ రీసెంట్, దీన్ని ఓపెన్ చేసుకున్నాము. ఎఫెక్ట్ అదో కాదో ఒకసారి చెక్ చేసుకోండి, అదే ఎఫెక్ట్. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత మీరు ఫైల్లోకి వెళ్ళి రెండర్ ప్రాజెక్ట్, ఓకే, మీకు కావాల్సిన చోట దాన్ని రెండర్ అయితే ఇచ్చేసేయండి. స్టార్ట్ రెండర్ అని క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ స్టార్ట్ రెండర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే రెండర్ అయిపోతుంది. దీన్ని క్లోజ్ చేసేయండి. ఇక బీబీసీ పార్టికల్ ఉంది కదా, దాన్ని డిలీట్ చేసేయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ రెండర్ పెట్టున్నాం కదా, చూడండి ఇదే కదా మనం పెట్టింది. దీన్ని డ్రాగ్ చేసి పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఇక్కడ మీకు సైజ్ అడ్జస్ట్మెంట్స్ సెలెక్ట్ చేసుకొని స్కేల్ చేసుకోండి. ఐ బ్లింకింగ్, ఓకే, ఆ రెప్ప తెరుచుకుంటుంది కదా. ఇప్పుడు మనం ఇలాంటి సీన్స్ వచ్చేసేసి మూవీస్ లో చాలా చాలా చూస్తూ ఉంటాం అనమాట. అంటే గ్రాఫిక్స్ లో ఆ ఐ ఓపెన్ అయిన తర్వాత, ఐ లోపల ఐలాష్ ఓపెన్ అయిన తర్వాత ఐ లోపల మనకి పార్టికల్స్ కానీ, లేకపోతే ఏదైనా బ్లాస్ట్ అవుతున్నట్టు కానీ, లేదా ఏదైనా ఇమేజ్ కనపడటం కానీ జరుగుతుంది. ఓకే, సో ఈ రోజు మనం పార్టికల్స్ ఎలా పెట్టాలి అనేది చూద్దాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలా వీడియో ఒకటి తీసుకున్న తర్వాత ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు పార్టికల్ ఇల్యూజన్ అని కనబడుతుంది కదా, సో దాన్ని డ్రాగ్ చేసి దీని మీద అయితే వేయండి. తర్వాత చూడండి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు ఎఫెక్ట్ కంట్రోల్స్ లోకి వెళ్ళి ఇక్కడ లాంచ్ పార్టికల్ ఇల్యూజన్ అని కనబడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అదైతే మనకి ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఇందులో మనకి ఇక్కడ ఎమిటర్స్ అని ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఎమిటర్స్ అని ఉన్నాయి. ఈ ఎమిటర్స్ లో స్పార్కల్ ఎక్స్ప్లోజన్ విత్ టైల్స్ ఫుల్ 4 అని ఉంది. ఓకే, దాని మీద అయితే మీరు డబుల్ క్లిక్ చేయండి. జస్ట్ చూడండి, ఒకసారి దీన్ని ప్లే చేస్తే ఇక్కడ మీకు అర్థం అవుతుంది. చూడండి, అది కను రెప్ప మీద ఉన్నప్పుడు మనకి ఏం అనిపించలేదు. ఒక్కసారి అది రెప్ప ఓపెన్ అయిన తర్వాత కంటి మీద వస్తున్నప్పుడు చూడండి మనకి చూడటానికి కూడా చక్కగా కనబడుతుంది. ఓకే, దీన్ని మనం ప్రీమియర్ లో ఆ రెప్ప మీద కాకుండా ఓన్లీ ఐ లోపల మాత్రమే డిస్ప్లే అయ్యేటట్టు చేసుకుందాం అనమాట, మాస్క్ అప్లై చేసుకొని. ఓకే, దీన్ని ఇలా చేసాం కదా, ఫైల్లోకి వెళ్ళి ముందు సేవ్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను అయ్యని, అందులో ఒక పేరు ఇచ్చేసేసి సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఒకసారి దీన్ని అయితే క్లోజ్ చేసేయండి. మళ్ళీ స్టార్ట్ మెనూలోకి వెళ్ళిపోయి ఇక్కడ మీకు బోరిస్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, అందులో పార్టికల్ ఇల్యూజన్ మీద క్లిక్ చేసి దాన్ని ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫైల్ ఓపెన్ రీసెంట్, ఓకే, ఇదే కదా మనం రీసెంట్ గా ఓపెన్ చేసింది, దాన్ని ఓపెన్ చేసుకుని ఫైల్ రెండర్ ప్రాజెక్ట్,
బ్రౌజ్లోకి వెళ్ళి మీరు ఎక్కడైతే ఫోల్డర్ తీసుకున్నారో ఆ ఫోల్డర్లో క్లిక్ చేసుకొని జస్ట్ స్టార్ట్ రెండర్ అనండి. ఓకే, ఇంక దీన్ని క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఇందులో ఉంది కదా మనకి, దీన్ని డ్రాగ్ చేసి ప్రీమియర్లోకి తీసుకొచ్చేసేయండి. తీసుకొచ్చిన తర్వాత చూడండి, దీన్ని కరెక్ట్గా దీనిపై పెట్టండి. ఓకే, ఓకే కదా, వచ్చింది, బాగానే ఉంది. ఓకే, ఇక్కడ మనం BBC పార్టికల్ ఇల్యూజన్ ఉంది కదా, దాన్ని ఎఫెక్ట్ కంట్రోల్లో దాన్ని డిలీట్ చేసేయండి. ఓకే, ఇలా ఉంది. ఇది నాకు సైజ్ అనేది కొంచెం చిన్నగా వచ్చింది. సో రైట్ క్లిక్ చేసుకొని స్కేల్ టు ఫ్రేమ్ సైజ్. ఓకే, లేదు మీకు అక్కడ పెరగలేదు అంటే కొంచెం సైజ్ అయితే పెంచుకోండి. ఓకే, బ్లాక్గా ఉంది కదా, అవి దాని లోపల సెట్ అయ్యేటట్టు అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు కన్ను మూసిన తర్వాత కూడా నాకు అది కనపడుతుంది. నాకు అలా కాకుండా ఎక్కడి నుంచి కావాలి అది, చూడండి, ఇది ఇక్కడ నుంచి కావాలి. అలాగే పైన కనపడకూడదు. పైన కనపడకూడదు అంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు చూడండి, ఇక్కడ ఎలిప్టికల్ మాస్క్ అని కనపడుతుంది కదా, దాన్ని తీసుకోండి. ఓకే, ఇలా తీసుకున్నారు కదా. ఇప్పుడు మీరు ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మాస్క్ అయితే వస్తుంది. మాస్క్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే దీన్ని ఫస్ట్ ఫ్రేమ్లో పూర్తిగా తగ్గించేసేయండి, కనపడకుండా. ఓకే, నెక్స్ట్ ఈ టైం లైన్ ఉంది కదా, టైం లైన్ మీద క్లిక్ చేసుకొని రైట్ యారో మీద క్లిక్ చేస్తే అది ఒక ఫ్రేమ్ పక్కకు వస్తుంది. పక్కకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మాస్క్ పాత్ టర్గిల్ యానిమేషన్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకొని మళ్ళీ మాస్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఈ ఫ్రేమ్లో నాకేం కావాలి, ఇది కొంచెం ఓపెన్ అవ్వాలి. ఓకే, ఓపెన్ అయింది. మళ్ళీ ఇక్కడ టైం లైన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ యారో మీద క్లిక్ చేయండి. మళ్ళీ కొంచెం ఓపెన్ అయింది కదా, ఈ పైన ఉన్న దాన్ని పాత్ని కొంచెం అడ్జస్ట్ చేయండి. మళ్ళీ సేమ్ ఇక్కడ క్లిక్ చేయటం, రైట్ యారో ప్రెస్ చేయటం, కొంచెం అడ్జస్ట్ చేయటం. ఓకే, మళ్ళీ టైం లైన్, రైట్ యారో, పాత్ అడ్జస్ట్మెంట్. ఓకే, ఈ విధంగా మీరు ప్రతి ఫ్రేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు మాస్క్ తీసుకున్నారు కదా, మాస్క్ ఫెదర్ అని ఉంటుంది. ఈ మాస్క్ యొక్క ఫెదర్ని కొంచెం పెంచండి. ఓకే, 10 ఉంది, దాన్ని 45 చేశాను. నా అవసరానికి తగ్గట్టు నేను 45 చేశాను. మీ అవసరం ఎలా ఉందనేది మీకు తెలుస్తుంది కాబట్టి, సో అది తగ్గించాలా ఇంకా లేదా ఇంకా పెంచాలా అనేది మీరు ఒకసారి అయితే చూసుకోండి. ఓకే, ఎందుకంటే ఈ రెప్ప పెంచే కొందికి ఏమవుతుంది అంటే, మాస్క్ ఫెదర్ పెంచే కొందికి ఏమవుతుందంటే రెప్ప ఓపెన్ చేసేటప్పుడు రెప్ప మీద కూడా పడుతున్నట్టు కనబడుతుంది అనమాట. సో అందుకని నేను కొంచెం అడ్జస్ట్ చేశాను. మీరు మీ అవసరానికి తగ్గట్టు దాన్ని కొంచెం ఇంకొంచెం అయితే తీసుకోండి. ఓకే, అలాగే ఇప్పుడు ఇది పెట్టారు. ఒకసారి ఈ మాస్క్ దీని మీద క్లిక్ చేశాను. చూడండి, ఒకసారి చూడండి బాగా. ఇప్పుడు ఏం లేదు. ఓకే, వచ్చింది కానీ అది నాకు బాగా బ్రైట్గా కనబడుతుంది, ఐలో చూసినట్టు కనపడట్లేదు. సో
ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ నాకు ఒపాసిటీలో బ్లెండ్ మోడ్స్ అని ఉంటాయి అన్నమాట. ఈ బ్లెండ్ మోడ్స్ లో నార్మల్ అని ఉంది కదా, దాన్ని స్క్రీన్ చేయండి. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్క్రీన్ చేసిన తర్వాత లేదు మీకు నచ్చలేదు అనుకోండి, సాఫ్ట్ లైట్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్లెండ్ మోడ్కి వెళ్ళండి, స్క్రీన్. ఓకే, కానీ కరెక్ట్గా లేదు. సాఫ్ట్ లైట్ ఓకే వచ్చింది, కాకపోతే డిస్ప్లే అనేది లైట్గా కనపడుతుంది. సో ఇక్కడ కూడా మీకు ఏదైతే కావాలి అనుకుంటారో ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్లెండ్ మోడ్స్ ఉన్నాయన్నమాట. చూడండి, లీనియర్ అని, డాడ్జ్ అని, ఓకే, మల్టిప్లై అని, వచ్చింది కానీ అది అందులో కలిసిపోయింది మల్టిప్లై అన్నప్పుడు. ఇలా కలర్ బోన్ అని, డార్క్ అని, ఇప్పుడు చూడండి అయిని డార్క్ చేసేసింది. ఈ వివిడ్ లైట్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది, ఒకసారి వాటిని అయితే అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఒక్కొక్క ఫ్రేమ్లో దాన్ని మించి కూడా వచ్చేసింది మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కొంచెం రెప్పని దాటి కూడా వచ్చేసింది. సో వాటిని చిన్న చిన్నగా అడ్జస్ట్ చేసేటప్పుడు మాత్రం పర్టికులర్గా ఎంతవరకు కావాలో అంతవరకే అడ్జస్ట్ అయితే చేసేసుకోండి. చూడండి, ఈ ఓవర్లే అనేది చక్కగా కనపడుతుంది మనకి. సో మీరు దాన్ని అయితే పెట్టేసుకోండి, ఓవర్లే అనేది. చూడండి కనపడుతుంది కదా, ఐ లోపల ఇలా బ్లింక్ అవుతున్నట్టు కనపడుతుంది. ఓకే, ఈ విధంగా అయితే మనం ఎఫెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా అయితే చూడటానికి కూడా మనకి చక్కగా ఉంటుంది. ఓకే, లోగో ఒకటి తీసుకొని లోగోకి ఫైర్ టెక్స్ట్ కానీ లేదా ఓకే ఫైర్ క్రాకర్స్ కానీ ఎలా వస్తాయి ఏంటి అనేది చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, లోగో అయితే ఇలా తీసుకున్నాము. ఒకటి లోగో తీసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ పిఏ అని టైప్ చేయండి, పార్టికల్స్ అని వస్తుంది. ఇక్కడ చూడండి బీబీసీ పార్టికల్స్ లో బీబీసీ పార్టికల్ ఇల్యూజన్ అని కనపడుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్లి ఇక్కడ అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఇక్కడ లాంచ్ పార్టికల్ ఇల్యూజన్ అని కనపడుతుంది కదా, ఈ లాంచ్ పార్టికల్ ఇల్యూజన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు పార్టికల్ ఇల్యూజన్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఎలాగ ఓపెన్ అవుతుందంటే ఇప్పుడు మనం ఏదైతే మనం లోగో తీసుకున్నామో ఆ లోగోతో ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను డిఫ్లెక్టర్ అయితే ఒకటి తీసుకుంటున్నాను. ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఎక్కువ అయితే తీసుకోవచ్చు. నేను జస్ట్ ఒకటి తీసుకుంటున్నాను. ఇక్కడ ఒకటి అయితే వచ్చింది నాకు. ఇక్కడ చూడండి, దాన్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ చేస్తున్నాను. ఓకే, కంట్రోల్ ప్లస్ అంటే జూమ్ అవుతుంది. స్పేస్ బార్ పట్టుకొని మీరు కిందకైతే డ్రాగ్ చేసుకోవచ్చు. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ థిక్నెస్ అని కనపడుతుంది చూడండి. ఇక్కడ మీకు ప్రాపర్టీస్ లో ఇక్కడ థిక్నెస్ ని కొంచెం పెంచండి, ఎక్కువ అవసరం లేదు, కొంచెం పెంచండి. పెంచిన తర్వాత ఇక్కడ మీకు చూడండి మధ్యలో ఒక లైన్ లాగా కనపడుతుంది. ఇప్పుడు దాని మీదకి వెళ్ళి మీరు కనుక ఆల్ట్ పట్టుకున్నారు అంటే, కొంచెం జూమ్ చేస్తున్నాను, స్పేస్ బార్ పట్టుకొని మౌస్ తో కిందకైతే డ్రాగ్ చేయండి. చూడండి, ఆల్ట్ పట్టుకొని దాని మీదకి వెళ్ళంగానే చూడండి ఒక యాడ్ బటన్ లాగా వస్తుంది అనమాట. ఓకేనా, తీసుకున్నాను నేను దీన్ని. చూడండి, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా తీసుకెళ్తున్నాను నేను. ఎఫ్ కొడితే ఇలా వచ్చేస్తుంది డైరెక్ట్ గా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఉంది కదా,
ఓకే, మొత్తం అయిపోయింది. ఇక్కడ మనకి ఎఫ్ ప్రెస్ చేశాను, జస్ట్ ఒకటే చూపిస్తున్నాను. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే నెంబర్ ఆఫ్ పెట్టుకోవచ్చు మనం. ఓకే, ఒకటి పెట్టుకున్నాము. ఒకటి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం ఎన్ని అయితే పాయింట్స్ తీసుకున్నామో ఆ పాయింట్స్ అన్ని మనకి ఇక్కడ డిస్ప్లే అయితే చూపిస్తుంది, అంటే అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట. ఓకే, ఈ విధంగా తీసుకున్న తర్వాత డిఫ్లెక్టర్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి సూపర్ ఫైర్ వర్క్స్ పార్టీ అని కనబడుతుంది కదా. అదే కాదు, మీరు మీ ఇష్టం వచ్చింది ఇంకేదైనా తీసుకోవచ్చు. దాని మీద అయితే డబుల్ క్లిక్ చేయండి, ఈ విధంగా అయితే మీకు వస్తుంది. ఒక్కసారి దాన్ని ప్లే చేసి అయితే చూడండి. ఓకే, దీనికి తగిలి రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఇక్కడ మీకు, ఆ డిఫ్లెక్టర్స్ కి తగిలి రిఫ్లెక్ట్ అయితే అవుతున్నాయి మీకు. ఓకే, అలాగే ఇది కాకుండా ఇక్కడ నాకు నేను తీసుకున్న తర్వాత ఇక్కడ ప్రాపర్టీస్ లో చూడండి, ఇక్కడ నాకు షేప్ లో ఏరియా అని కనపడుతుంది. ఏరియా కాకుండా పాయింట్ అన్నాను అనుకోండి, ఇలా వస్తుంది అన్నమాట. అంటే పాయింట్ ఎక్కడైతే ఉందో దాని నుంచి ఎఫెక్ట్ అనేది వస్తుంది. చూడండి, దాని లోపలే వస్తుంది మీకు. ఓకే, ఇంకెక్కడ రావట్లేదు. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది ఒకటి. నెక్స్ట్ అలాగే లైన్ అని కనబడుతుంది కదా, ఈ లైన్ తీసుకోండి. చూడండి, ఇది లైన్ అన్నప్పుడు ఇక్కడ వచ్చింది కదా, ఎస్కేప్ ఇస్తున్నాను, మళ్ళీ అప్లై చేద్దాం. దానికి డబుల్ క్లిక్ చేశాను, ఇది వచ్చింది. ఇది వచ్చిన తర్వాత ఇక్కడ మిడిల్లో నాకు పాయింట్ అనేది ఉంది కదా, దీన్ని ఏం చేస్తున్నానంటే కొంచెం పైకి జరుగుతున్నాను. ఓకేనా, ఇలా జరిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాపర్టీస్ లో షేప్ లో లైన్ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ నుంచి నాకు లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ క్లిక్ చేశాను, మళ్ళీ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేశాను, మళ్ళీ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేశాను. చూడండి, మనకి రిఫ్లెక్టర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడైనా చేసుకోవచ్చు, లేదా లోపల కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ కూడా చేసుకోవచ్చు డిఫరెంట్ గా కనపడేటట్టు. ఇప్పుడు చూడండి, ఆ లోగో ఎక్కడైతే ఉందో దాని చుట్టూతో మనకి వస్తున్నట్టు కనబడుతుంది. ఇలా చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసి జస్ట్ ఎస్కేప్ అనండి. ఓకే, ఫైనల్గా ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఎస్కేప్ అనండి. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి.
చూడండి దాని చుట్టూతో మనకి ప్లే అవుతూ ఏదైతే ఫైర్ ఉందో దాని నుంచి మనకి కిందకు పడుతున్నట్టు కనబడుతుంది చూడండి. ఇక్కడ ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట మనం. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదా. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫైల్లోకి వెళ్ళిపోయి సేవ్ ప్రాజెక్ట్, లోగో 1 అని పెడుతున్నాను, సేవ్ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత జస్ట్ దీన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి మీరు దాన్ని ఓపెన్ చేయండి. ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ రీసెంట్ లోగో 1. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీరు ఫైల్ రెండర్ ప్రాజెక్ట్ కొంచెం సైజ్ తగ్గించుకొని ఇక్కడ మీకు లోగో అని కనబడుతుంది కదా, లోగో 1 అని కనబడుతుంది కదా. ఓకే, స్టార్ట్ రెండర్ అనివ్వండి. ఏం చేంజెస్ ఏం చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎఫెక్ట్ అయితే మీకు చక్కగా క్లారిటీగా కనబడుతుంది, దాని చుట్టూతా ఫైర్ వర్క్స్ జరుగుతున్నట్టు. ఓకే, ఓకే అయిపోయిన తర్వాత దీన్ని అయితే క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే రెండరింగ్ ఇచ్చున్నారో చూడండి, ఇదే కదా లోగో 1 కదా మీరు ఇచ్చింది, దాన్ని డ్రాగ్ చేసి ప్రీమియర్లోకి తీసుకొచ్చేసాను. ఇప్పుడు జస్ట్ దీన్ని అయితే ఆఫ్ చేయండి. లేదా క్లియర్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఓకేనా? కాకపోతే సైజ్ కొంచెం డిఫరెన్స్ వచ్చినట్టుంది, సైజ్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, సరిపోతుంది. ఓకేనా? ఈ విధంగా అయితే మనకి ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, దాని చుట్టూతానే మనకి వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఈరోజు మనం ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కువగా వినపడుతున్న మాట అష్టగ్రహ కూటమి అని చాలా మంది చెప్తున్నారు. సో ఇప్పుడు దాని గురించి ఆ అష్టగ్రహం కూటమి ఏర్పడ్డప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక మన మగధీర మూవీలో ఒక యానిమేషన్ అనేది ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు మీరు ఆ మూవీలో వచ్చేసేసి చూడండి, అష్టగ్రహ కూటమి ఏర్పడ్డప్పుడు ఇలాంటి ఆస్ట్రాయిడ్స్ కానీ చూడండి ఇలాంటి ఫైర్ బాల్స్ అనేవి పడుతూ ఉంటాయని చెప్పేసి, లేదా ఆస్ట్రాయిడ్స్ అనుకోండి, ఆస్ట్రాయిడ్స్ అనేవి పడుతూ ఉంటాయని చెప్పేసి ఆ మూవీలో చెప్తూ ఉంటారు అనమాట. ఓకే, చూడండి ఇలా జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఆ ఫైర్ బాల్స్ అనుకోండి లేదా ఆస్ట్రాయిడ్స్ అనుకోండి, వాటిని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు టాపిక్ అనమాట. ఓకే, చూడండి ఈ ఫ్రేమ్ దగ్గర నేను ఆపేసి ఉన్నాను. ఓకే, ఇది జస్ట్ ఇమేజ్ మాత్రమే. ఓకే, ఇక్కడ చూడండి నేను మూవ్ చేస్తున్నాను, ఇది ఓన్లీ ఇమేజ్ మాత్రమే. ఓకే, ఇప్పుడు కామన్గా ఎఫెక్ట్స్ దగ్గరికి వెళ్ళి PAR అని టైప్ చేసుకొని పార్టికల్ ఇల్యూషన్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ దీనికి ఇమేజ్కి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళిపోయి లాంచ్ పార్టికల్ ఇల్యూషన్ అని టైప్ చేయండి. ఓకే, ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత వీటిలో మనకి
ఇక్కడ చూడండి, న్యూ ఇక్కడ న్యూ మెటీరియల్ టైల్స్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని డబుల్ క్లిక్ అయితే చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అప్లై అవుతుంది. అప్లై అయిన తర్వాత ఇప్పుడు మీరు ఈ పొజిషన్ చూసుకోండి. ఈ పొజిషన్ని క్లిక్ చేసుకొని ఓకే ఇక్కడికైతే పెట్టుకోండి, తీసుకొచ్చేసేసి. పెట్టిన తర్వాత కామన్గా ఇప్పుడు మీకు దాని సైజ్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు దీన్ని చూడండి, దీన్ని వెనక్కి తీసుకొచ్చేసేయండి ఆ లైన్ని. ఓకే, ఇది పొజిషన్ ప్రజెంట్. ఇప్పుడు మనకి దాని పొజిషన్ అనేది చేంజ్ అవ్వాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, ఈ పొజిషన్ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ డాట్స్ కనబడుతున్నాయి. దాని మీద క్లిక్ చేసుకొని లీనియర్ సెలెక్ట్ చేసుకోండి. లీనియర్ సెలెక్ట్ చేసుకుంటే అది టోగిల్ యానిమేషన్ కి ఆన్ అవుతుంది అనమాట. ఆన్ అయిన తర్వాత మీకు ఎంత దూరంలో అంటే ఎన్ని సెకండ్స్ కి లేదా ఎన్ని ఫ్రేమ్స్ కి మీకు అది అక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి అనుకున్నాం అనుకోండి, ఈ బ్లూ లైన్ సెలెక్ట్ చేసుకొని దాన్ని డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఒక 60 సెకండ్స్ కి లేదా ఒక 50 సెకండ్స్ కి మీకు అక్కడికి రావాలి అనుకుందాం. సో ఈ 50 సెకండ్స్ మూవ్ చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేయండి. ఓకే, డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసేసి ఒకసారి మళ్ళీ చూడండి, ఈ బ్లూ లైన్ వెనక్కి లాగి చూడండి. ఓకేనా, సేమ్ అలానే వస్తుంది. అలాగే మీరు ఏదన్నా మాడిఫై చేసుకోవాలి అనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ తగ్గించారనుకోండి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇందులో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇదేమో కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంది, ఇక్కడ ఉన్నదేమో మనకి ఎల్లో కలర్లో కనబడుతుంది. సో వాటిని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇది మరీ డార్క్ కనపడుతుంది కదా, డార్క్ కాకుండా కొంచెం యాష్ కలర్లో ఇద్దాము. ఓకేనా, ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. అప్లై అనండి, వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి దాన్ని చూడండి. ఓకేనా, సేమ్ అదే కలర్స్ అయితే మీకు డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, అక్కడికి వెళ్ళి అది బ్లాస్ట్ అయినట్టు పెట్టుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. మీరు ఈ ఆస్ట్రాయిడ్స్కి సంబంధించిన యానిమేషన్ ఏదైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇది ఇలా చేసుకున్న తర్వాత Ctrl+S కొట్టి మీకు ప్రాజెక్ట్ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని అయితే క్లోజ్ చేసుకొని చూడండి, స్టార్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకి బోరిస్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, అందులో పార్టికల్ ఇల్యూషన్ ఓపెన్ చేసుకొని
ఇందులో మనం రీసెంట్గా ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ రీసెంట్, దీన్ని ఓపెన్ చేసుకొని ఫైల్, రెండర్ ప్రాజెక్ట్, బ్రౌజ్లోకి వెళ్ళిపోయి మీకు ఎక్కడైతే సేవ్ చేయాలి అనుకుంటున్నారో అందులో సేవ్ చేసేసి స్టార్ట్ రెండర్ అని క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు దీన్ని అయితే క్లోజ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం ఆల్రెడీ సేవ్ చేసింది ఉంది కదా, దీన్ని డ్రాగ్ చేసి ప్రీమియర్లోకి తెచ్చేసుకోండి ఇక్కడ. ఓకే, అలాగే ఇప్పుడు మనం అప్లై చేసింది ఉంది కదా, ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళి మనం అప్లై చేసిన దాన్ని రిమూవ్ చేసేయండి. ఒకసారి చూడండి. ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ఏంటి అంటే మనకి ఇమేజ్ కాబట్టి అది అర్థం అవటం కోసం, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అని అర్థం అవటం కోసం దాన్ని మాత్రమే ఉంచాను నేను. లేదనుకుంటే దీన్ని మనం నెక్స్ట్ ఫ్రేమ్లో ఏం చేయొచ్చు అంటే దీన్ని మాస్క్ కానీ ఏదైనా అప్లై చేసాం అనుకోండి, అది కూడా కనపడదు. సో కంటిన్యూ అవుతున్నట్టు వస్తుంది అనమాట. సో దీన్ని దగ్గర నుంచి ఇలా కంటిన్యూ అవుతున్నట్టు వస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ కలర్స్ కొంచెం డిఫరెంట్గా కనపడుతున్నాయి దానికి దీనికి. సో మీరు కొంచెం వాటిని అయితే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేస్తే మీకు కావాల్సిన కలర్లోకి అయితే వచ్చేస్తుంది. ఓకేనా, సేమ్ చూడండి ఇక్కడ ఫాగ్ ఎక్కువ కనపడుతుంది, మన దాంట్లో ఫైర్ ఎక్కువ కనపడుతుంది. సో వాటిని కూడా కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఓకే కదా, ఈ విధంగా అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. అంజీ మూవీలో ఆత్మలింగం అనేది ఒకటి ఉంటుంది. ఆల్రెడీ మీరు ఆ మూవీలో చూసే ఉంటారు కదా. సో ఈ ఆత్మలింగానికి శక్తులు వచ్చినప్పుడు ఎలా వెలుగుతుంది అనే దానికి ఒక ఎఫెక్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, చూడండి నేను జస్ట్ ఇమేజ్ మాత్రమే తీసుకున్నాను ఇక్కడ మీకు. ఈ ఇమేజ్ తీసుకున్న తర్వాత ఇమేజ్కి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి నార్మల్గా మనం ఇందులో పార్టికల్ ఇల్యూజన్ అనే దాన్ని అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత ఎఫెక్ట్ కంట్రోల్స్, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇలా వస్తుంది ఎఫెక్ట్ కంట్రోల్స్లో. ఓకే, ఇక్కడ లాంచ్ పార్టికల్ ఇల్యూజన్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పార్టికల్ ఇల్యూజన్ అయితే ఓకే, ఈ విధంగా మీకు పార్టికల్ ఇల్యూజన్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఓకే ఫ్రెండ్స్, ఇలా చూడండి ఇక్కడ మనకి ఎమిటర్స్ అని కనబడుతుంది కదా. ఎమిటర్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు హాట్ ఫ్లేయర్ ర్యాప్డ్ అని కనబడుతుంది చూడండి. దాని మీద అయితే డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా అయితే వస్తుంది చూడండి. దీన్ని డ్రాగ్ చేసి నేను ఇక్కడైతే పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు దీనికి మనం కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేస్తే అక్కడ మీకు ఎలా వస్తుందో చూడండి. ఓకే, చూడండి ఈ విధంగా అయితే మీకు ఆత్మలింగం అనేది కనబడుతుంది అన్నమాట. దానికి ఎఫెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, అలాగే వీటిలో ఇంకా మనం మోడిఫికేషన్స్ ఏదైనా చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి సైజు, తర్వాత జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు కదా. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు సైజ్ నార్మల్గా చేసుకొని 200 పెట్టేసాను. జూమ్ ఇన్ చేసుకోవాలనుకోండి జూమ్ ఇన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఒపాసిటీని తగ్గించాను అనుకోండి, అది చూడండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. ఓకే, ఈ విధంగా వస్తుంది. అలాగే ఇక్కడున్న ఆత్మలింగాన్ని మనం కట్ చేసుకొని ముందుకు గనక పెట్టుకుంటే ఇప్పుడు దీన్ని మనం ఇందాక 600 పెట్టాం కదా, చూడండి ఈ విధంగా వస్తుంది. అప్పుడు నేను ప్లే చేసినప్పుడు ఎలా ప్లే అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి దాన్ని.
ఓకే, ఈ మధ్యలో డాట్ ఏదైతే ఉందో మనకి అది కనపడకుండా దాని చుట్టూతా ఒక ఫ్లేమ్ అనేది వెలుగుతున్నట్టు కనపడుతూ వస్తుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. చూడండి, అలాగే లైఫ్ టైం పెంచాలి అనుకుంటే పెంచండి. మీకు అక్కడ కనపడుతుంది చూడండి, డిఫరెన్స్ అనేది కనపడుతుంది చూడండి. దాని చుట్టూతా ఒక శక్తిలాగా వెలువడుతున్నట్టు కనపడుతుంది, ఒక ఆరా లాగా కనపడుతున్నట్టుంది. ఓకే, దాన్ని చూడండి. అలాగే ఓకే, అలాగే యాంగిల్ అక్కడ చూడండి, మీకు యాంగిల్ చేంజ్ అవుతుంది. ఇలా ఎమిషన్ రేంజ్ చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, వెలాసిటీ చూడండి, దాని చుట్టూతా ఆ ఫ్లేమ్ అనేది దూరంగా వెళ్ళాలా లేదా కొంచెం ఎలా ఉండాలి వెలాసిటీ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఈ చుట్టూతా ఈ కలర్స్ వచ్చినాయి, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి కదా. చూడండి, ఇది కాకుండా ఇక్కడ పక్కనే మనకి గ్లో అని కనబడుతుంది కదా. ఈ గ్లోని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే దానికి సంబంధించిన ఆప్షన్స్ అయితే మీకు చూడండి ఈ విధంగా వస్తాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఇందులో ఏదన్నా మోడిఫికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఓకే, అక్కడ షేప్ ఇమేజ్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు చూడండి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి అన్నమాట. మీకు ఎలా కావాలి అనేది మీరు ఇక్కడ నుంచి అయితే చూస్ చేసుకోవచ్చు. ఓకే, రిఫరెన్స్ పాయింట్ ఎలా కావాలి, ఓకే, అలా చేంజెస్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు కలర్లో డిఫరెన్స్ ఏదైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు చూడండి, దీని మీద క్లిక్ చేసుకొని మీకు కావాల్సిన కలర్ని మీరు చూస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఆల్ఫా తీసుకున్నప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఫ్లిప్ అని క్లిక్ చేస్తున్నాను, ఏం జరిగిందో చూడండి. అక్కడ ఈ ఆల్ఫా చూడండి, ఇక్కడ వరకు మాత్రమే నాకు బ్రైట్నెస్ చూపిస్తుంది. చుట్టూతా ఏదైతే ఉందో దాంట్లో డార్క్నెస్ పెంచింది. అదే ఫ్లిప్ అన్నాను అనుకోండి, చూడండి ఇలా వస్తుంది అనమాట. ఇలా మీకు కావాలి అనుకున్నప్పుడు ఈ ఆల్ఫా అంటే మనకి బ్రైట్నెస్ అనేది అక్కడ జరుగుతున్న ఇమేజ్ కావచ్చు, వీడియోలో కావచ్చు, చుట్టూతా కూడా నాకు ఆ బ్రైట్నెస్ కనపడాలి అనుకున్నప్పుడు ఈ ఆల్ఫాలో అయితే మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఓకే, చూడండి అక్కడ ఇన్వర్ట్ అన్నప్పుడు ఒక రకంగా, ర్యాండమ్ అన్నప్పుడు ఒక రకంగా, క్లియర్, రివర్ట్, ఇలా చేంజెస్ అయితే మనం చేసుకోవచ్చు. ఓకే, ఇది కాకుండా చూడండి ఇక్కడ మీకు స్పార్క్స్ అని కనబడుతుంది కదా, దాని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. మీకు కావాల్సిన కలర్ని మీరు చూస్ చేసుకొని జస్ట్ ఓకే అనండి, అప్లై అనండి, అది మీకు అక్కడ అప్లై అయిపోతుంది. అలాగే గ్లో టైల్స్ అని ఉంది కదా, గ్లో టైల్స్లో కూడా చూడండి ఇక్కడ ఇలా కనపడుతున్నాయి కదా టైల్స్లా, వాటిలో మీరు ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు దీని మీద క్లిక్ చేసుకొని వచ్చిన ప్రాపర్టీస్లో మీరు ఇది ఈ మోడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు. స్మోక్లో మీకు ఎలాంటి మోడిఫికేషన్స్ అయితే కావాలి, చూడండి ఇప్పుడు కొంచెం డిఫరెన్స్ కనపడుతుంది. ఇలా మీరు ఏవైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వీటి మీద క్లిక్ చేసుకొని మీకు ఇక్కడ వచ్చే ఆప్షన్స్లో మీరు మోడిఫికేషన్స్ అయితే చేంజెస్ చేసుకోవచ్చు. చూడండి డిఫరెన్సెస్ కనబడుతున్నాయి చూడండి వాటిలో, చూడండి మళ్ళీ చేంజ్ అయిపోయింది. ఈ విధంగా అయితే మనం మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్గా ఇలా కనబడుతుంది కదా, ఇలా కనపడకుండా
మనం దీన్ని సేవ్ చేసుకొని ఒకసారి దీన్ని అయితే క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసిన తర్వాత స్టార్ట్లోకి వచ్చేసి స్టార్ట్ మెనూలో పార్టికల్ ఇల్యూషన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. ఓపెన్ అయిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ రీసెంట్ దీన్ని ఓపెన్ చేసుకుంటే చూడండి ఈ విధంగా అయితే మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. ఈ డిస్ప్లే అయిన దాన్ని ఫైల్ రెండర్ ప్రాజెక్ట్ ఇక్కడ మీకు ఎక్కడైతే కావాలి అనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకొని నేమ్ ఇచ్చేసేసుకోండి, లేదా డిఫాల్ట్గా అది సెలెక్ట్ చేసుకుంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రెండరింగ్ అయితే పెట్టేసేయండి. ఆ పార్టికల్ ఇల్యూషన్ దాన్ని డిలీట్ చేసుకున్నాము. డిలీట్ చేసిన తర్వాత మనం ఏదైతే రెండరింగ్ పెట్టామో అంతే కదా, మనం రెండరింగ్ పెట్టింది దాన్ని తీసుకుందాం. తీసుకొచ్చి ఇక్కడ దీనిపైన పెట్టాను చూడండి. ఓకేనా, ఇలా వస్తుంది అది. ఓకే, ఇప్పుడు నాకు దీంట్లో ఏదైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలనుకోండి, ఒక నిమిషం దీన్ని స్కేల్ టు ఫ్రేమ్ చేస్తాను. ఓకే, ఇలా వచ్చిన తర్వాత మనం ఇందాక PSD అవుట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనకు ఓన్లీ సింగిల్ లేయర్ కావాలి కాబట్టి దాన్ని ఓపెన్ చేసుకున్నాము. ఇక్కడ నాకు ఇండివిజువల్ లేయర్స్ అని పెట్టుకొని ఈ మిగతా రెండు తీసేసేయండి. ఇది మాత్రమే నాకు కావాలి కాబట్టి దాన్ని మాత్రమే నేను తీసుకుంటున్నాను. ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చేసేసి మళ్ళీ దీనిపైన పెట్టాను చూడండి, ఇలా వచ్చింది నాకు. దీన్ని అడ్జస్ట్ చేయాలి. ఓకే, ఇలా పెట్టున్నాను అనమాట. ఇప్పుడు మీరు దాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ విధంగా వస్తుంది అనమాట. లేదు నార్మల్గా మీరు దీన్ని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే ఈ లేయర్ ఆఫ్ చేస్తున్నాము. విజిబిలిటీ చూడండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మీరు ఒపాసిటీలో బ్లెండ్ మోడ్స్ అని కనబడుతుంది కదా, ఈ బ్లెండ్ మోడ్స్లో స్క్రీన్ అని పెట్టండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్గా మోడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు. లేదు మీకు ఇది కావాలి అనుకుంటే దీన్ని కనుక మీరు ఆన్ చేసుకుంటే ఇప్పుడు కూడా చూడండి మనకి మూవీలో సేవ్ ఎలా అయితే వస్తుందో ఆ విధంగా ఇక్కడ మనకి కనపడుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం చిన్న షార్ట్ ఫిలిమ్స్కి లేదా యాడ్స్కి ఇలాంటి వాటికి మనం ఇలాంటి యానిమేషన్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి పార్టికల్ ఇల్యూజన్ ఎఫెక్ట్స్ని అయితే మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, శివలింగం మీద వాటర్ పడుతున్నట్టు కావాలి. సో దానికి సంబంధించి తీసుకునేటప్పుడు సేమ్ ఎఫెక్ట్స్కి వెళ్ళి ఇక్కడ మనకి పార్టికల్ ఇల్యూజన్ అని ఉంది కదా, దాన్ని తీసుకొచ్చేసి దీనికైతే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఇక్కడ చూడండి లాంచ్ పార్టికల్ ఇల్యూజన్ అని కనపడుతుంది. దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి డిఫ్లెక్టర్స్ అని ఉంది కదా, ఆ డిఫ్లెక్టర్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ డిఫ్లెక్టర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రొటేషన్ దగ్గర యాంగిల్ చేంజ్ చేసుకోండి. ఇలా చేంజ్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్లోకి వెళ్ళి డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. ఇంకొక డూప్లికేట్ వస్తుంది, దాన్ని మీరు ఈ సైడ్కి అయితే అడ్జస్ట్ చేసుకోండి.
మీరు ఇలా తీసుకున్న తర్వాత డిఫ్లెక్టర్స్ తీసుకున్న తర్వాత ఆల్ట్ పట్టుకొని మీరు ఈ మిడిల్లో ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేశారనుకోండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే ఒక ప్లస్ గుర్తు వస్తుంది అనమాట. ప్లస్ గుర్తు వచ్చినప్పుడు క్లిక్ చేస్తే మీకు అక్కడ ఇంకో పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ తో ఏం చేసుకోవచ్చు అంటే మీరు ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్స్ అయితే చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇలా వచ్చిన తర్వాత జస్ట్ మొత్తం మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత ఎఫ్ ప్రెస్ చేయండి. ఈ విధంగా అయితే మీకు వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి వాటర్ స్ప్లాషెస్ అని ఉన్నాయి కదా, ఈ వాటర్ స్ప్లాషెస్ మీద డబుల్ క్లిక్ చేయండి. చూడండి ఒక్కసారి మీకు అది ఓకే ఈ విధంగా వస్తుంది. సో దీన్ని ఏం చేయాలి, దీన్ని స్టార్టింగ్ పాయింట్ పైకి పెట్టండి. ఓకే ఇప్పుడు సార్ చూడండి, అక్కడ వాటర్ పైనుంచి పడుతుంది. ఆ పడింది ఓకే అక్కడే బౌన్స్ అవుతుంది. ఇక్కడ బౌన్స్ అనేది ఇక్కడ చూడండి, నేను తీసుకున్నాను కదా, ఓకే ఈ డిఫ్లెక్టర్ ఉంది కదా, ఈ డిఫ్లెక్టర్ లో ఫ్రెండ్స్ ఇలా వచ్చిన తర్వాత జస్ట్ మొత్తం మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత ఎఫ్ ప్రెస్ చేయండి. ఈ విధంగా అయితే మీకు వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి వాటర్ స్ప్లాషెస్ అని ఉన్నాయి కదా, ఈ వాటర్ స్ప్లాషెస్ మీద డబుల్ క్లిక్ చేయండి. చూడండి ఒక్కసారి మీకు అది ఓకే ఈ విధంగా వస్తుంది. సో దీన్ని ఏం చేయాలి, దీన్ని స్టార్టింగ్ పాయింట్ పైకి పెట్టండి. ఓకే ఇప్పుడు సార్ చూడండి, అక్కడ వాటర్ పైనుంచి పడుతుంది. ఆ పడింది ఓకే అక్కడే బౌన్స్ అవుతుంది. ఇక్కడ బౌన్స్ అనేది ఇక్కడ చూడండి, నేను తీసుకున్నాను కదా, ఓకే ఈ డిఫ్లెక్టర్ ఉంది కదా, ఈ డిఫ్లెక్టర్ లో బౌన్స్ అని కనబడుతుంది. చూడండి ఇక్కడ మీకు ఈ బౌన్స్ ని హైలో పెట్టేయండి.
ఒకసారి మీరు చేసి చూడండి, ప్లే చేసి చూడండి. ఓకేనా, ఇలా వస్తుంది అన్నమాట. అలాగే మనకి మూవీలో ఏంటి అంటే ఇలా క్రాస్గా లెగుస్తున్నట్టు ఉంటుంది అన్నమాట వాటర్ అనేది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి యాంగిల్ని కొంచెం చేంజ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ మూవ్ చేస్తుంటే చూడండి, ఇక్కడ చూడండి పక్కకి వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ దాకా ఉన్నాయి కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుందాము. ఇక్కడ యాంగిల్ ఉంది కదా, చూడండి ఇలా. ఓకే, ఇలా వస్తుంది. ఇప్పుడు మీకు ఇది ఇంకొంచెం మాడిఫై చేసుకోవాలనుకోండి, దీనికి కూడా ఏం చేస్తారు, పాయింట్స్ పెట్టుకొని ఇలా గనక మీరు పెడితే, అంటే రౌండెడ్ గా పెట్టుకున్నారు అనుకోండి, ఈ రౌండెడ్ ఇక్కడ పెట్టుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఇలాగా ఫ్లో అవుతున్నట్టు వస్తుంది. అంటే వాటర్ అక్కడ పడి ఇలాగా. సార్ చూడండి, నేను సెలెక్ట్ చేసుకున్నాను, దాన్ని కూడా జూమ్ చేద్దాము. హ్యాండ్ టూల్తో పక్కకు మూవ్ చేస్తున్నాను. థిక్నెస్ కొంచెం పెంచాను. ఇక్కడ నాకు ఆల్ట్ పట్టుకొని నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. దీన్ని ఏం చేస్తున్నాను, నేను ఎఫ్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఎఫ్ ప్రెస్ చేసిన తర్వాత ఇలా పెట్టాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫ్లోటింగ్ చూడండి ఎలా వచ్చిందో. ఓకే, ఇలా వస్తుంది అన్నమాట. ఒకసారి మళ్ళీ ప్లే చేద్దాము. చూడండి, ఈ సైడ్కి మీకు ఫ్లో అవుతున్నట్టు కనపడుతుంది. ఓకే, ఈ విధంగా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇటు కూడా కావాలి అనుకుంటే ఇటు కూడా మీరు మోడిఫై చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇదంతా అయిపోయింది. ఇక్కడ మనకు వాటర్ పడినట్టే ఉంది, కాకపోతే ఆ సీన్కి, అంటే ఇప్పుడు మనం మంజీలో బ్లూ కలర్ చూస్తున్నాం, ఇక్కడేమో వైట్ కనపడుతుంది నాకు. సో ఇప్పుడు మీరు ఇక్కడ వాటర్ స్ప్లాషెస్ ఉన్నాయి కదా, వాటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ కలర్ ఉంది. ఇది కాకుండా మనకు కావాల్సిన కలర్ని తీసుకోండి. ఓకే, చూడండి ఇలా వస్తుంది. అలాగే కింద దాంట్లో కూడా అప్లై అనండి. ఇక్కడ క్లిక్ చేసుకొని దీన్ని కూడా వైట్లోకి బ్లూలోకి అయితే చేంజ్ చేస్తుంది. అప్లై. ఇప్పుడు చూడండి, ఓకేనా, ఈ విధంగా వస్తుంది అన్నమాట. అలాగే ఈ షేప్ ఇమేజ్లో మీరు ఏదైనా మాడిఫై చేసుకోవాలి అనుకుంటే మాడిఫై చేసుకోవచ్చు. అక్కడ డిఫరెన్స్ కనబడుతుంది, బాగా అబ్జర్వ్ చేయండి. చూడండి, ఓకేనా. లేదు మీకు ఆకుల్లాగా పడాలి అనుకుంటే ఆకుల్లాగా పెట్టేసుకోండి.
సో మీకు ఏదైతే అవసరం అనుకుంటారో వాటిని మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేదా మీకు డిఫాల్ట్ కావాలి అనుకుంటే డిఫాల్ట్గా పెట్టేసేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే వాటర్ పడుతున్నట్టు పెట్టుకోవచ్చు. అలాగే అక్కడ వాటర్ అనేది ఇంకా ఎక్కువగా కనబడుతుంది. సో మీరు లైఫ్ టైం పెంచుకోవటం ఇలా చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకొంచెం పెరిగినట్టు కనబడుతుంది కదా, జూమ్ చేస్తే ఇంకొంచెం పెరిగినట్టు కనబడుతుంది, అంతే ఏం లేదు. ఓకే, ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని మళ్ళీ రెండరింగ్ పెట్టారనుకోండి, ఫైల్లోకి వెళ్ళి ముందు సేవ్ ప్రాజెక్ట్ చేయండి. ఓకే, దీని అయితే క్లోజ్ చేసి మళ్ళీ స్టార్ట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేసుకొని పార్టికల్ ఇల్యూషన్ ని ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం రీసెంట్ గా ఓపెన్ చేసిన ఫైల్స్ ఓపెన్ చేసుకుని, ఓకే, ఇప్పుడు మీరు మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి రెండర్ ప్రాజెక్ట్, ఓకే, పేరు మీకు కావాల్సిన పేరు ఇచ్చేసేసి స్టార్ట్ రెండరింగ్ అనండి. దీన్ని క్లోజ్ చేసేద్దాము. ఇప్పుడు మనకి ఇదే కదా మనం క్రియేట్ చేసింది, దాన్ని డ్రాగ్ చేసుకొని ప్రీమియర్లోకి వచ్చి దీని మీద పెట్టండి. అలాగే దీన్ని సెలెక్ట్ చేసుకొని బీబీసీ పార్టికల్ అని ఉంది కదా, దాన్ని డిలీట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇది మనకి సైజ్ డిఫరెన్స్ అయితే వచ్చింది. సో దీన్ని రైట్ క్లిక్ చేసుకొని స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ కొట్టేసేయండి. ఓకేనా, చూడండి. లేదు అంటే మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. చూడండి, ఇలా ఉంటే సేమ్ అలానే ఉంది, కరెక్ట్గా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఒక్కసారి ప్లే చేసి చూద్దాము. ఓకేనా, అలాగే పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.